శ్రీశైలంలో అన్యమతస్థుల ప్రమేయం ఎక్కువైపోయిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ఈఓపై బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయ పవిత్రను కాపాడకపోతే ఈఓపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఆలయ ఈఓ అన్యమతస్థులకు తొత్తుగా మారారని విమర్శించారు. ముస్లిం పెత్తనం లేకుండా చేయాలని, లేకుంటే త్వరలో చలో శ్రీశైలం ప్రోగ్రాం చేపడతామని తెలిపారు. ఈఓపై దాడితో పాటు విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. తమ దేవాలయాన్ని, తమ ధర్మాన్ని తాము రక్షించుకుంటామన్నారు. ఎవరి పెత్తనంతో ఆధ్యాత్మిక చింతన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ముస్లిం కింద తాము పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది తమ ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీశైలంలో అన్యమతస్థుల కలకలం చెలరేగుతున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలపై మరింత టెన్షన్ నెలకొంది. శ్రీశైలంలో జరుగుతున్న అన్యమతస్థుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతోంది రెగ్యులర్ పరిపాలన విభాగంలో. దానిలో రజాక్ రఫీ బ్యాక్ డోర్ నుంచి పని చేపిస్తున్నాడు. రజాక్ ఫ్రంట్ ఉండి రౌడీజం చేస్తూ భక్తులను భయభ్రాంతులు గురి చేస్తూ అక్కడున్న స్థలాలను కబ్జా చేస్తూ అక్కడ ఉన్న లలితాంబగా సెంటర్లో ఉన్న షాపులని కూడా ఈవోకు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో కానీ స్టోర్ రూమ్గా వాడుకుంటూ అవి ఇంతవరకు ఎవరికి అలర్ట్ చేయలేదు. ఇలాగా రజాక్ అనే వ్యక్తి అక్కడున్న కాంట్రాక్టులు అంటే టెంపుల్ కాంట్రాక్టులు అవి కాకుండా భక్తులు ఏదన్నా కాటేజ్కి డబ్బులు డొనేట్ చేస్తే ఆ కాంట్రాక్టులు అన్ని కాంట్రాక్టులు ఈరోజు రజాక్ అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి శిల్పా చక్రపాణి హుకుం జారీ చేసినాడని మాకు వినికిది. దీనికి ఈవో గారు దగ్గరుండి రజాక్ అనే వ్యక్తికి బిల్లులు సక్రమంగా చెల్లిస్తూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఈవో గారు హిందువుల కోసం పని చేయకుండా ముస్లిం కోసం పనిచేస్తున్నాడు అక్కడ. అవి కాకుండా ఇక్కడ రజాక్ మొన్న జరిగిన మఠంలో తవ్వకాలు జరిగిన బంగారు నాణ్యాలు దొరికినాయి. దాంతోపాటు కొన్ని వజ్రాలు కూడా దొరికినాయని చెప్పేసి విలువైన రాళ్ళు దొరికాయని చెప్పేసి మాకు తెలిసింది. ఇవి దాని కాంట్రాక్ట్ ఎవరో తెలుసా? రజాక్ అనే వ్యక్తి. అంటే బినామీ పేర్లతో బ్యాక్ నుండి తవ్విపించిందంటే రజాక్ అనే వ్యక్తి. ఇంతమంది కూడా ఇలాగ మఠాలను తవ్వుతున్నారు, బంగారు గనుల నిధులు తీస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మేము మొత్తుకున్నాం. కానీ దాని కాకుండా మళ్ళీ ఈరోజు ఇంతకుముందు రఫీ అనే వ్యక్తి చేసినాడు, ఇప్పుడు రజాక్ అనే వ్యక్తికి అది ఇచ్చాడు. దీనికి వెనక ఈవో గారి హస్తం ఉందా? ఈ విలువైన రాళ్ళు ఎక్కడికి పోయినాయి, రత్నాలు ఎక్కడికి పోయినాయి? ఉత్తప్ 4 బంగారు నాణ్యాలు చూపించారు తప్ప, 4 రాగిరేఖలు చూపించారు తప్ప విలువైన రత్నాలు ఎక్కడికి పోయినాయి? ఈవో గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. లేని పక్షంలో ఆయన ఖచ్చితంగా మేము ఆ రత్నాలు కక్కిస్తామని చెప్పేసి మన శివభక్తుల తరపున మేము మీకు తెలియజేస్తున్నాము. ఇవి కాకుండా ఇక్కడ ముస్లిం పెత్తనం లేకుండా చేస్తేనే, లేకుంటే మళ్ళా మేము చలో శ్రీశైలం ప్రోగ్రాం పెట్టుకొని ఖచ్చితంగా అవసరమైతే ఈవో మీద దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మా మనోభావాలను రక్షించకుంటే, మన భావాలను మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే చలో శ్రీశైలం ప్రోగ్రాంలో ఖచ్చితంగా విధ్వంసం సృష్టిస్తాం. అవసరమైతే మా దేవాలయం మేము రక్షించుకుంటాం. మాకు కావాల్సినది మా ధర్మాన్ని మేము రక్షించుకుంటాము. ఎవరో పెత్తనంతో మేము అక్కడ ఆధ్యాత్మిక చింతన చేయాల్సిన అవసరం లే. ముస్లిం కింద మేము అక్కడ పూజలు చేసుకోవాల్సిన అవసరం లే. ఇది మా ధర్మానికి విరుద్ధం. ఖచ్చితంగా మేము మా ధర్మాన్ని, మా ఆధ్యాత్మికత మేము నిలబెట్టుకోవాలా. అదేమి పిల్గ్రిమ్ సెంటర్ కాదు, అది ఆధ్యాత్మిక సెంటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఈవో గారు చాలా పలు జాగ్రత్తగా ఉండాలా. లేనేలా ఖచ్చితంగా దీని రిజల్ట్ మటుకు ఈవో గారే చూస్తారు. మ్యానిపులేషన్లో రెవెన్యూ సెక్షన్లో కొంతమందిని ఒక 30 మంది సస్పెండ్ చేసి మళ్ళా వాళ్ళకి రీపోస్టింగ్ అంటే కమిషనర్ గారి ప్రమేయం లేకుండా రీపోస్టింగ్ ఇచ్చారు. శిల్పా చక్రపాణి రెడ్డి గారు వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల. ఇవి కాకుండా అక్కడ ఉన్న ఒకటి మన మొబైల్ క్యాంటీన్కి కమిషనర్ గారు సంతకం పెట్టి రెన్యువల్ చేయాలి. ఏదైనా కదా కమిషన్ దగ్గరికి వెళ్ళాలి. కానీ కమిషన్ దగ్గరికి తీసుకుపోకుండా ఇతనే సంతకాలు పెడుతున్నాడు. ఈ విషయం మీద కూడా మేము కోర్టుకు వెళ్తున్నాము. ఈవో గారు అవినీతి తారాస్థాయికి చేరింది. ఆయన శిల్పా చక్రపాణి రెడ్డికి అడుగులు అంటే రజాక్ వాళ్ళకందరికీ ఎలా చెప్తే అలా చేస్తా ఉన్నాడు. మేము అడిగితే రజాక్ రాడు అంటాడు. పొద్దున్న చేస్తేనే 10 మంది ఎవరైనా వస్తే రజాక్ వచ్చాడని అడిగి ముందు అతను పిలిపించుకొని అతను కావాల్సిన చేసి పంపించినాక మిగతా వాళ్ళని పిలుస్తున్నాడు. ఇది ఈవో గారు మన రమణరావు గారు చేసే పని. ఇది ముస్లిమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ విషయం మీద చాలాసార్లు మేము
ఈవో గారితో పర్సనల్గా మాట్లాడాం. అయ్యా ఇలా చేయొద్దు, ఇది హిందువుల దేవాలయము, మిమ్మల్ని ఎంతో నమ్మకంగా ఈరోజు పంపించినారనుకున్నాం, మళ్ళీ తిరిగి అదే చేస్తున్నారని అడిగితే లేదు నేను శివభక్తుని అది ఇది అన్నాడు. కానీ పొద్దున్న లేచిన ప్రజాకి వాళ్ళ ముస్లిమ్స్కి మడుగులు ఒత్తుతున్నారు తప్ప ఈయన ఒక రకంగా అంటే ఆయన రెవెన్యూ బుద్ధి పోగొట్టుకోవట్లేదు. కాబట్టి మేము ముందే తన పత్రికా విలేకరుల తరపున మేము ఈవో గారిని ఒక హెచ్చరిక పంపిస్తున్నాం. మీరు మర్యాదగా మా దేవస్థానం రక్షిస్తారా రక్షించండి, లేదంటే భక్తులు నీ అంతు చూస్తారు, జాగ్రత్త.